దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఆగస్టు 13. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. దానియేలు 3:17. 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు రాజు దానియేలు దేవుడే దేవతలకు దేవుడును రాజులకు ప్రభువై ఉన్నాడని ఒప్పుకొనెను. 47వ వచనం. అతని సంస్థానంలోని మంత్రజ్ఞులు శకునగాండ్రు చెప్పలేకపోయిన తన కలను దానియేలు బయలుపరచెను. కనుక దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొనెను. పిమ్మట అనగా 23 సంవత్సరములు గతించిన తర్వాత అదే రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ప్రజలందరూ దానికి సాగిలపడవలనని ఆజ్ఞాపించెను. ఈ విషయమును 3వ అధ్యాయంలో మనం చదివేదాం. కొన్ని సంవత్సరముల క్రితమే తన కలలో బంగారు తల కలిగిన ప్రతిమను చూచెను కదా. అయినను ఇప్పుడు తానే 90 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పు గల బంగారు ప్రతిమను చేయించెను. నెబుకద్నెజరు హృదయంలో ఎంతో గర్వించిన వాడై ప్రజలందరూ తననే మ్రొక్కవలనని కోరెను. తనకు కలిగిన ఐశ్వర్యము అధికారమును బట్టి ప్రజలందరూ తననే పూజింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. రాజ్యములో 3 యవనస్తులు అతని మాటలను నిరాకరించిరి. ఏమైనను సరే ఆ విగ్రహం ముందు సాగిలపడమని వారు నిశ్చయించుకొనిరి. అన్ని యుగములలో తనతో జతపని వారుగా ఉండుటకు జయించు వారిని కొందరిని ప్రభు సిద్ధం చేయుచున్నాడు. అట్టివారు బహు స్వల్పం. దేవుడు ఆ కొద్ది మందినే సిద్ధపరిచి వారి ద్వారా శత్రువు పన్నాగములను విఫలపరచును. లోకరాజ్యములను కలవరపరచుటకు దేవుడు ఆ దినములలో 4 యవనస్తులను వాడుకునను. ఈ 4 నమ్మకత్వం ద్వారా ఆ దేశంలోని గారడివాండ్రు, జ్ఞానులు, మంత్రజ్ఞులు సిగ్గుపరచబడిరి. ఈ 4 యవనస్తుల వలె మనం కూడా అనేక అగ్ని పరీక్షల ద్వారా వెలవలసి ఉండును. అయితే ఈ పరీక్షలన్నీ మనల్ని జయించు వారినిగా చేయను. తత్ఫలితంగా మనం అన్నింటిలో అత్యధిక విజయం నందు వారమయ్యేదము. మన సిద్ధపాటు కాలంలో ఓపిక వహించినచో దేవుని ద్వారా మనము సాతాను క్రియలను లయపరచి వారిని సిగ్గుపరచదాం. నెబుకద్నెజరు పలికిన గర్వపు మాటలు వినుడి. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? తన రాజ్యంలోని విద్వాంసులు, మంత్రజ్ఞులు తన సమస్యలను తీర్చలేని సమయంలో తన కష్టదినములలో సజీవుడైన దేవుడు ఉన్నాడని, ఆయనే సహాయం చేయుటకు సమర్థుడని ఎరిగెను. ఇప్పుడైతే నా చేతిలో నుండి విడిపింపగల దేవుడెవరు అని పలుకుచున్నాడు. ఎంత బుద్ధిహీనత, ఎంత గురుడితనం! యేసుక్రీస్తు ప్రభువును ఎరగని వారు వారెంత బుద్ధిహీనులో ఎన్నటికీ గుర్తించలేరు. ఎంత ఐశ్వర్యము, విద్య గలవారైనను వారు బుద్ధిహీనులే. దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడినట్లే అనేకులతో తన సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.